హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బగారా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికంటే ముందుగా మీకు రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలు తీసుకొని వాష్ చేశాను. చివర ఈ విధంగా కట్ చేసి దొండకాయను 4 ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చివర అనేది కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు చెక్క అంటే ఒక కొబ్బరిలో పావు వంతు 1/4 వంతు తీసుకొని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసి కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారగానే 3 టేబుల్ స్పూన్ శనగగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ షాయి జీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 3 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దొండకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఈ విధంగా 70% ఆయిల్లో ఉడికే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మొత్తం దొండకాయల్ని 2 వాయిల కింద వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పల్లీల దినుసుల్ని మిక్సీ బౌల్లోకి వేసి 3-4 రెబ్బల చింతపండు అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఉన్న ఆయిల్ ఎక్కువ అవుతుందని 2 స్పూన్లు తీసేసాను. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారాక ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టుని వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ కడిగినటువంటి వాటర్ని ఇందులో వేస్తున్నాను. మసాలా అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ మూత పెట్టి ఆయిల్ బయటికి వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది వదిలింది కదా, కానీ అడుగంటకుండా చూసుకోవాలి. మసాలాల నుంచి ఆయిల్ అనేది పూర్తిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే 1½ గ్లాసు వాటర్ వేసాను. ఒక్కసారి ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత దొండకాయలను వేసుకోవాలి. ఈ విధంగా మసాలా అనేది సరిపోతుంది. ఇప్పుడు దొండకాయలు వేసి ఉడికిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి
ఈ విధంగా ఉంటే సరిపోతుంది మసాలా గ్రేవీ అనేది. ఈ దొండకాయలు వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించి 1 టీ స్పూన్ కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. ఇది బగారా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చితే. అలాగే చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. వేడి వేడి దొండకాయ మసాలా కర్రీ రోటీలోకి అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.